హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు లక్ష్మి. ఈరోజు నేను వచ్చి టీ చేయబోతున్నానండి. ఇది కూడా మామూలు టీ కాదండి. ఈ వేసవి కాలంలోని జలుబుకి ముక్కు మూసిపోద్ది కదండి, ముక్కు దిబ్బడ ఇంకా మనకి గొంతుకు పట్టేసి ఉంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా టీ ట్రై చేశారనుకోండి, చాలా మంచి ఉపశమనం కలుగుతుంది. అయితే ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. అందులోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలండి. తర్వాత నేను ఇక్కడ చూపించాను కదండి సొసైటీ టీ, నేనైతే ఈ టీ పొడి యూస్ చేస్తానండి. ఇందులోకి 1 స్పూన్ వరకు ఈ టీ పొడి అయితే వేసుకోవాలి. చిన్నది అల్లం బాగా దంచి వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూను మిరియాలు వేసుకోవాలండి. 10 నుంచి 12 బాగా దంచి వేసుకోవాలి. ఒక యాల్చిన్ కూడా దంచి వేసుకోవాలి. అలాగే నేనైతే ఇక్కడ 3 తులసాకులు తీసుకున్నాను. వాటిని ఇలా మజ్జిగ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని 1 నిమిషం పాటు మరగనివ్వాలండి. స్పూన్ తోటి ఒకసారి అయితే కలుపుకోవాలి. నేను వాడుతున్న ఈ టీ పొడి అయితే మంచి కలరు, రుచి, వాసన కూడా బాగా వస్తుందండి. అలాగే ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు సొంటి పొడి వేసుకోవాలి. సొంటిని బాగా పొడి చేసుకొని వేసుకోవాలండి. తప్పకుండా మీకు దగ్గు జలుబు ఉంటే మాత్రం తప్పకుండా రిలీఫ్ వస్తుందండి. చాలా బాగా తగ్గుతుంది. దీన్ని 2 నిమిషాల పాటు ఇలాగే బాగా సిమ్ ఫ్లేమ్లో పెట్టి మరగనివ్వాలి. తర్వాత 3/4 గ్లాస్ వరకు పాలు అయితే వేసుకోవాలి. దీన్ని ఒకసారి మళ్ళీ స్పూన్ తోటి ఇలా కలుపుకోవాలండి. ఇందులోకి మనం పంచదార అయితే యాడ్ చేయలేదు కదండి, అందుకని నేనైతే ఇక్కడ 2 స్పూన్ల వరకు పంచదార వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి స్పూన్ తోటి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని 3 నిమిషాల పాటు బాగా మరిగించాలండి. ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఒక 3 రోజులు కానీ ఇలాగే చేసుకొని తాగారనుకోండి, చాలా మంచి రిలీఫ్గా ఉంటుంది. నేనైతే ట్రై చేశానండి, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇప్పుడు ఇది బాగా మరిగిపోయింది కదండి, స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు మనం గ్లాస్లో తీసుకుందాము. దీన్ని వేడివేడిగా తీసుకోండి, చాలా బాగా మంచి రిలీఫ్గా ఉంటుంది. తప్పకుండా మీకు రొంప దగ్గు అయితే తగ్గుతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. బాయ్.